భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శనయోగంలో 24 శ్లోకం. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాతాతననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యదితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణు. నభ స్పృశం, నభ అంటే ఆకాశం. ఏదైతే ఆ విరాట రూపాన్ని చూస్తున్నాడు, అందులో అనేకంగా కనిపిస్తున్నాయి. ఇన్ని తలకాయలు, ఇన్ని చేతులు, ఇన్ని పాదాలు, ఇన్ని పొట్టలు, ఇన్నిగా అనేకంగా కనిపిస్తున్న దాంట్లో ఇందులో సమస్తము ఎలా అయితే జరిగిపోతున్నాయో ఈ రూపం ఎలా ఉంది, ఆకాశాన్ని అంత పెద్దగా ఉన్నది. అంటే ఎలా అయితే సహస్ర అంటే అన్నీ 1000 నామాలే ఉన్నాయన్నట్టుగా కాదు, అది అనంతతత్వానికి ప్రతీక. ఎలా అయితే మనకి భూమి ఆకాశం కలుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇలా చూస్తూ ఉంటే. ఎక్కడికి కలుస్తాయి, కలిసే అవకాశం ఉందంటే అది కలవట్లేదు, అది వాస్తవం. కానీ చూడటానికి అవి ఎక్కడో కలుస్తున్నాయి అని అనిపిస్తుంది. నింగి నేల తాకే చోట అన్నట్టుగా అది ఉన్నట్టుగా అనిపిస్తుంది, అవి ఉంటాయి అన్నట్టుగా అనిపిస్తుంది ఊహాలోకంలాగా. ఎలా అయితే భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, ఆకాశాన్ని తాకే అవకాశం ఎక్కడుంది దానికి, అది ఆకాశంలో ఏలాడుతుంది. ఆధారమై ఉన్నవాడు పరమాత్మ, ఇది వాస్తవం. అయితే భూమి మీద ఉన్న నాకు ఎలా తెలుస్తుంది, నాకు చూస్తే అది కలుస్తున్నట్టే అనిపిస్తుంది. నాకు అనిపించడం కాదు, అది కలుస్తున్నట్టే ఉంది, అదే సత్యం నేను అనుకుంటాను. కానీ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇది వేరు, ఇందులో అందులో అసలు సంబంధం లేదన్నది నాకు ఎలా అయితే స్పష్టత వస్తుందో, ఈ విశ్వరూపాన్ని చూస్తుంటే ఆ అనంతతత్వంతో కూడుకున్న ఈ పరమాత్మ, ఈ విశ్వరూపం ఎలా ఉంది, అంత పెద్దగా ఉంది, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్నది. అందుకే నభ స్పృశం. నభ అంటే ఆకాశం, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అంత పెద్దగా ఉన్నది. దీప్త మనీకవర్ణం, అలాగే దాని తేజస్సు ఎంత వెలుగులతో ఉంది అంటే ఇందులో ఏమున్నాయి, ఎన్నో రంగులు కనిపిస్తున్నాయి. రంగులమయంగా ఉంది, కాంతిమయంగా ఉన్నది. ఎలా అయితే ఇంతకుముందు ఆ విశ్వరూపాన్ని చూపించేటప్పుడు ఏం చెప్పాడు, అనేక వర్ణాలతో ఉంటుంది, అనేక రూపాలతో ఉంటుంది, అనేకంగా ఉన్న ఇందులో ఇవన్నీ ఉంటాయని కృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఇక్కడ మళ్ళీ తను చెప్పిందే తను దర్శిస్తున్నది ఇప్పుడు చెప్తున్నాడు. ఎందుకు, చూడు 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 అని చెప్పి అవన్నీ వర్ణించి చెప్పాడు. అప్పుడు ఆ కళ్ళతో చూడలేకపోయాడు. దివ్య దృష్టి ఇచ్చిన తర్వాత చెప్పినవన్నీ ఆ మనసులో ఉన్న కారణంగా ఇప్పుడు చూడగలుగుతున్నాడు. అందుకే చూసింది మళ్ళీ మళ్ళీ అలా ఆ ముందు చెప్పినవి ఒక్కొక్కటి అది చెప్పాడు, ఇప్పుడు నాకు ఇది కనిపిస్తుంది అన్న భావనలోనే చెప్తున్నాడు. అందుకే అనేకంగా రంగులమయంగా ఉన్న ఎన్నో రంగులతో కాంతిగా ప్రకాశం అన్నది అంతా ఇక్కడ నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నట్టున్న రూపం ఇంత ప్రకాశం ఉంటే ఆ ప్రకాశం ఎక్కడుంది, అంతా వ్యాపించినట్టుగా ఉంది, అన్ని వైపులా అంతే ప్రకాశం ఉన్నది. వ్యాతాతననం అంటే తెరిచి ఉన్న నోర్లు, ఆననం అంటే ఇక్కడ గజాననం అంటాం, అంటే గజం, ఆనన అంటే ముఖము. ఇక్కడ ప్రజ్వలిస్తున్న ఆ ముఖంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఈ విశ్వరూపం అంత పెద్దగా ఉంది, ఇందులో ఎన్నో రంగులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ విస్తరించిపోయిన ముఖాలలో కనపడుతున్నాయి, విస్తరించి ఉన్నది. సర్వవ్యాపి అంటే ఏంటి, సర్వము ఉన్నాడు అని. ఎలా ఉన్నాడు, ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ ఉన్నాడా, లేదే, ఒకేలాగా ఉన్నాడు, అంతా వ్యాపించి ఉన్నాడు. అందుకని ఇక్కడ ఆ మొహం అన్నది అంతా వ్యాపించి ఉన్నది, అంత పెద్దగా ఉన్నది. ఎలా అయితే ఈ శరీరం ఆకాశాన్ని తాకుతుంది, ఈ రూపమే ఆకాశాన్ని తాకుతుందని ముఖం అంతా కూడా మొత్తం అలికేసినట్టు అంత పెద్దగా, అంత అంటే నాకు కొలమానం తెలియట్లేదు, ఆది అంతం మధ్యం అన్నది లేనే లేదు, అంతా వ్యాపించి ఉన్నావు. దీప్త విశాల నేత్రం, పైగా అంటే ఈ రంగురంగులతో ఉన్న ప్రకాశం అంతా కనిపిస్తూ ఉన్నది. ఇందులో మళ్ళీ ప్రజ్వలిస్తున్న విశాలమైన కన్నులు ఉన్నాయి, విశాలమైన నేత్రాలు. అంటే మానవులు ఇప్పుడు మనమే తీసుకుందాం, నేను ఎంత చూస్తానో ఒక పరిమితి, ఇంత డిస్టెన్స్కి మించి నేను చూడలేను, నాకు తెలియదు, నాకు కనపడదు. పోనీ దగ్గరగా ఉన్నాయి బాగా స్పష్టంగా కనిపిస్తాయి, కొంచెం కొంచెం దూరం పెరిగే కొద్ది వస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది, కానీ అది ఏంటి అన్నది చెప్పలేను. అలాగే నేను ఎంత చూడగలను,
360 డిగ్రీస్ నేను చూడలేను. ఇప్పుడు మొఖం ముందుంది. ఇక్కడ ఎంత కవర్ చేస్తదో ఇంతే. మహా అంటే 180 కూడా మనకి ఆస్కారం లేదు. కొంచెం ఒక 130 140 మహా అంటే. ఎందుకంటే కన్ను ఇటు తిప్పానంటే ఇటు కనిపిస్తుంది కానీ కుడి పక్కకు తిప్పితే ఎడం పక్క కనపడదు. ఎడం పక్కకు తిప్పానంటే కుడి పక్క కనపడదు నాకు. ఎటు పక్కకు చూస్తున్నా అటు పక్క కూడా మొత్తం కనపడదు. పరిమితి ఉన్నది. కానీ ఇక్కడ విశాలమైన నేత్ర అంటే సర్వాన్ని చూస్తున్నావు. నీకు సర్వం తెలుస్తుంది. అందుకే విశ్వసాక్షి అంటాం. అలాగే విష్ణు సహస్రనామంలో కూడా విశ్వం విష్ణుర్వషట్కారం. విశ్వమే నువ్వు, అందులో మళ్ళీ ఇవన్నీ చూపిస్తున్నావు. ఇక్కడ మళ్ళీ అంత పెద్ద ముఖము, అలాగే ఆ నేత్రాలు కూడా అంత విశాలమని అంటే నాకేయో ఇంతే ఒక అంగుళం కన్నుంది, పరమాత్మ కదా అందుకు నాకు 1000 అడుగులో 1,00,000 అడుగులో అంత పెద్ద కన్నుందని కాదు అర్థము. ఈ శరీరంలో ఉన్న ఈ కన్ను చూడటానికి కూడా ఒక శక్తి రూపంలో ఆ పరమాత్మ ఇస్తేనే నాకు భౌతికంగా ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఈ జ్ఞాన దృష్టి ఈ కంటికి ఎప్పుడు ఇస్తాడు? ఆ జ్ఞానం అన్నది జ్ఞానచక్షువు. అది మళ్ళీ నీ అనుగ్రహమే. అయితే జ్ఞాన దృష్టి చేరేదాకా ఒక పయనం, చేరిన తర్వాత కూడా మళ్ళీ ఒక పయనం. ఇది మళ్ళీ వ్యవధితో ఉన్నది. ఇంతకు మించి పరిమితికి మించలేవు నువ్వు ఎక్కడా కూడా. కానీ ఈ పరమాత్మ భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రతిదానికి ప్రతీక, నీది నాది కాదు సర్వానికి ప్రతీక, సాక్షిభూతుడు అంటాం. అందుకని ఆ విశాల నేత్రుడు, వ్యాపించి ఉన్న శరీరము అలాగే విశాలమైన కన్నులు కలిగిన వాడు. ఆ రూపం దృష్ట్వా హిత్వా. దృష్ట్వా అంటే చూస్తున్నాను, హిత్వాం అంటే నిజంగా నిన్ను నేను చూస్తున్నాను. అంటే ఏ నిన్నుని నేను చూస్తున్నా అంటే ఏ కృష్ణుని అయితే నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చానో దానికి ఇప్పుడు అసలు సంబంధం లేనిది చూస్తున్నాడు అందులో. అందుకుని నేను చూస్తున్నాను కృష్ణ. ప్రవ్యధితాంతరాత్మ అంటే ఇక్కడ తత్తరపడుతున్నాను. అంతరాత్మ అంటే ఇక్కడ వ్యధకి లోనవుతున్నాను. నా హృదయం భయంతో వణికిపోతుంది. అంటే నేను ఎప్పుడూ చూసే మనిషే కదా, నాకెందుకు భయం వేస్తుంటుంది? ఇప్పుడు తల్లిదండ్రులు చాలా స్నేహంగా ఉంటారు, పిల్లల పట్ల చాలా ప్రేమని వాత్సల్యాన్ని అన్నీ ఏది కావలిస్తుంది ముద్దు చేసి అన్నీ చేస్తూ ఉంటాం. అయితే వాళ్ళకి ఏమైపోతుంది, ఎప్పుడు నాతో బాగానే ఉంటారు, తెలిసి తెలియనితనంగా ఒక పిచ్చి పని చేస్తాడు. చేసినప్పుడు ఏం చేస్తాను, ఇదే అమ్మని చాలా ప్రేమ ఉంది వాడి మీద, అప్పుడు దాకా బాగానే చూసుకున్నాను కానీ ఏదైనా చెయ్యరాని పని ఒకటి ఏదో చేశాడే అనుకుందాం, ఒకరిని కొడతామో తిడతామో చేశాడు, వాడకూడని పదాలు వాడాడు, లేకపోతే కొట్టాల్సినంత కోపం వచ్చినా సరే అంత తీవ్రంగా కొట్టక్కర్లేదు, ఇట్లాంటివేవో చేస్తున్నాడు. అప్పుడు నేనేం చేస్తాను, అరే చాలా మంచి పని చేసావురా అని మెచ్చుకుంటానా? అంటే నలుగురిలో పరువు పోతుందని బాధ కాదు ఇక్కడ. అలా చెయ్యటం అలవాటు పడిపోతే వాడు మళ్ళీ పాడైపోతాడు. ఆ భయంతో బాధతో నేనేం చేస్తాను, అప్పుడు దాకా ప్రేమగానే ఉన్నాను, తర్వాత ఏం చేస్తాను, రెండేస్తాను లేకపోతే తిడతాను. అప్పుడు దాకా గట్టిగా మాట్లాడటమే వాడికి తెలీదు, ప్రేమగానే చూసుకుంటూ ఉన్నాను. ఒక్కసారిగా అనేసరికి వాడికి బాధ వచ్చేస్తుంది. కొట్టలేదు ఇంకా, నేను తిట్టను కూడా లేదు, ఆ గొంతు అన్నది ఆ శృతి పెంచానంతే. ఇప్పుడు దాకా నేనేం చేసినా పర్వాలేదు అనుకున్నాడు, ఇది చేస్తే తప్పని వాడికి తెలియలేదు, చేశాడు. నేను ఒక్కసారి ఇలా చేస్తే ఇంకోసారి చేయటానికి భయపడతాడు. తర్వాత అంతే ప్రేమగా మళ్ళీ నా దగ్గరకు రావటానికి కూడా భయపడతాడు, ఒక్కసారి చూపించినందుకే. దానికి ముందున్న ప్రేమ ఏమైంది, నాకు ఉంది వాడికి ఉంది, కాకపోతే ఇప్పుడు దేనికి కొడతాను అన్నది తెలుస్తుంది. మళ్ళీ నేను ఇది చెయ్యకుండా ఉంటానా, లేకపోతే మళ్ళీ ఇంకా తిడుతుందా, మళ్ళీ మామూలుగా అవుతుందా, మళ్ళీ ఏది చేస్తే తిడుతుందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ పడిపోతుంది. నేను తప్పు చేశాను కాబట్టి తిట్టింది, ఇది చెయ్యకపోతే నన్ను తిట్టదు అన్నది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అప్పుడు దాకా ఎప్పుడు జరగంది ఒక్కసారిగా జరిగినప్పుడు. సాధారణ ఉదాహరణ తీసుకోవాలంటే ఇక్కడ అప్పుడు దాకా అంత స్నేహంగా ఉండి సారథిగా ఉండమని అడిగే స్థితిలో అంత స్నేహం ఉన్నది. అలాంటి వాడిని ఇప్పుడు చూస్తుంటే పరమాత్మని ముందు కూడా తెలుసు, కాకపోతే పరిమితిలోనే చూడగలిగాడు. ఇప్పుడు అపారమైన ఆ దివ్య దృష్టి ఇచ్చి మరీ చూపిస్తూ ఉంటే అదంతా చూసి మళ్ళీ ఆ భావనలోకి వెళ్ళలేకపోతున్నాడు.
ఇది ఎప్పటినుంచో ఉన్నదే. ఆ పరమాత్మ ఎప్పుడూ అలాగే ఉన్నాడు. నీకోసం ఇప్పుడు మారింది కాదు. కానీ నేను ఆ భావనలో చూడలేదు ఎప్పుడు. అలా చూడాలన్న ధ్యాస కూడా నాకు లేదు. ఎందుకు? ఈ స్నేహం కారణంగా, ఈ మమకారం కారణంగా. కానీ ఇప్పుడు ఏదైతే చూస్తున్నాడో అక్కడ మమకారం ఎగిరిపోయింది, స్నేహం ఎగిరిపోయింది, ఇవన్నీ ఎగిరిపోయినియి. అందుకే చూస్తున్నాను. అందుకే నా హృదయం భయంతో వణికిపోతుంది. ఇంతకు ముందు అడిగినట్టు యారా ఓరా అన్నట్టుగా స్నేహం ఎంతున్నా సరే, ఇప్పుడు ఒక సీఎమో, పీఎంఓ అయ్యారంటే సాధారణంగా అనుకుందాం. వాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఇప్పుడు అధికారం మారిపోయింది. వాళ్ళ స్థితి మారిపోయింది. అంతలాగా వెళ్ళగలమా? లేదే గుమ్మం దగ్గర నుంచి మనం వెళ్తున్నామంటే ముందుగా వాళ్ళని అడగాలి. వాళ్ళు మనల్ని రావటానికి, వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళు మళ్ళీ అనుమతి ఇవ్వాలి. ఇంతమందిని దాటుకుంటూ వెళితే గాని అది సాధ్యం కాదు. వెళ్ళాక కూడా ఇంతకు ముందుగా అన్నట్టుగా అంతలాగా పట్టేసుకుని అయన్నీ చెయ్యగలమా? లేదు. స్థితి మారే కొద్దీ ఎలా అయితే ఇక్కడ మనకున్న సత్సంబంధాలు కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పరిమితికి మించి అయిపోయాడక్కడ. నేను ఇంక ఇక్కడే ఉన్నాను. అక్కడ భయం వేస్తుంది. అందుకే ఇంత ప్రవ్యధితాంతరాత్మ నా హృదయము అంటే ఇక్కడ శరీరం బాహ్యానికి వణికిపోతూనే ఉంది. ఇవన్నీ వస్తున్నాయి. లోపల కూడా దడొచ్చేస్తుంది. అందుకే నా హృదయం భయంతో వణికిపోతుంది. ఈ వణికిపోతూ అంటే ధైర్యం పోతుంది. అక్కడ మనిషి ఉన్నట్టే ఉంటాం కానీ ధైర్యం పోయిన తర్వాత ఏమవుతుంది? నుంచోలేం, కూర్చోలేం, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి మనకి. కదిపితే ఏమన్నా పడిపోయేలాగా అంతలాగా స్థితికి వెళ్ళిపోతున్నా. అందుకని నా హృదయం భయంతో వణికిపోతుంది. ధృతిం న విందామి, బలము న విందామి. అంటే ఇప్పుడు ఈ భయం కారణంగా ఇప్పుడు మాటలు వచ్చిన వాళ్ళు కూడా మనం మాట్లాడలేం. తొత్తరపాటు వచ్చేసినప్పుడు బాగా బాధకో లోనైనప్పుడు ఏమవుతుంది? అవి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాను. మాట బయటికి రాదు. స్పష్టంగా చెప్పలేం. బాగా ఆవేశంలో కూడా కొన్ని కొన్ని పదాలు మింగేస్తూ ఉంటాము. అంత స్పష్టంగా మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడినంత ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇక్కడ కామా పెట్టాలి, ఇక్కడ కాసేపు ఆగాలి, దీన్ని ఇలా సాగాలి, ఇంత వయ్యారంగా ఏం మాట్లాడం మనం. బాగా బాధ వచ్చినా సరే బాగా ఆనందంలో కానీ కోపంలో కానీ కొన్ని కొన్ని ఆనందంలో ఉన్నది వేరు పర్వాలేదు. కానీ కోపంలో ఉన్నప్పుడు కూడా తూటాల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. అదే మాట, అదే నోరు. బాధలో కూడా తత్తరపాటు వస్తుంది. భయానికి లోనైనప్పుడు ఏమీ చెప్పలేవు. మనం చాలా మటుకు చూస్తుంటే ఒకడు పామే వచ్చింది అనుకున్నా. అది పామని చెప్పడానికి కూడా నోట్లోంచి పపపపపపప అనే ఆగిపోతూ ఉంటాం. పామని తెలుసు, చెప్పాలని తెలుసు, ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈ భయం కారణంగా నేను అది స్పష్టంగా చెప్పలేను. ఇక్కడ భయమని తెలిసింది. ఆ భయాన్ని వ్యక్తపరచడం కూడా అలాగే చెప్పగలిగాడు కానీ ధృతిం న విందామి అంటే నా బలం నాకు తెలియట్లేదు కృష్ణ. ఎంత భయం ఆవరించిందంటే నా భయం కారణంగా నా బలం నాకు తెలియట్లేదు. శమంచ విష్ణు అంటే మానసికంగా ధమం శమం అంటూ ఉంటాం. ఇక్కడ మానసిక ప్రశాంతత కోల్పోయాను. శాంతి లేదు, పొందలేకపోతున్నాను. విష్ణు అంటే మళ్ళీ ఆ మహావిష్ణువు, ఆ విశ్వం మూర్తిని చూసి అందుకని విష్ణు అన్నాడు. ఇప్పుడు దాకా కృష్ణ అన్నాడు. ఇప్పుడు విష్ణు అంటే ఇంత తేజోమయంగా ఉన్న, అంత అపరిమితంగా ఉన్న నిన్ను చూస్తుంటే ఆ భయం కారణంగా నా బలం ఏంటి, నాకేంటి అన్నది నాకు నా సంగతి తెలియట్లేదు. ఈ భయం కారణంగా ఆ మనస్సుకి ప్రశాంతత లేదు. వణికిపోతుంది లోపల బయట అంతా వణికిపోతున్నాను, భయమయంగా ఉన్నాను. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాతాతననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా हि त्वां प्रव्यधितान्तरात्मा धृतिं न विन्दामि तत्शमं च विष्णु. విష్ణు నీ రూపము ఆకాశాన్ని తాకుతుంది, అంతరిక్షాన్ని తాకేస్తుంది. అది పైగా ఎన్నో రంగులతో ఉంది, ఎంతో దేదీప్యమైన తేజస్సుతో వెలుగుతుంది. ఆ కాంతులు నీ కళ్ళ నుంచి వెలువడిపోతున్నాయి, ఇంకా ఇంకా విరజిమ్ముతూ ఉన్నాయి. ఆ ముఖం అన్నది బాగా విస్తరించిపోయి ఉన్నది. ఇది అతి అద్భుతంగా ఉన్నది. అలాంటి నీ రూపాన్ని చూసిన నా మనస్సు వణికిపోతుంది. నా హృదయం భయానికి లోనవుతుంది. నాలో ధైర్యం తొలగిపోయింది. శాంతి అన్నది దూరమైపోయింది. ముందు ముందు
అప్పుడు కూడా ఆ యుద్ధ రంగంలోకి తీసుకెళ్ళన్నాడు. రథాన్ని తీసుకెళ్ళి ఆ ఉభయ పక్షాల మధ్యలో నించోబెట్టి చూస్తాను అసలు ఎవరితో యుద్ధం చేస్తున్నాను ధీమాగా అడిగాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీరు గారిపోయింది. చేతిలో ఉన్న ధనస్సు వదిలేశాడు, చితకలబడిపోయాడు. కన్నీరు మున్నీరుగా ఒళ్ళంతా చెమటలు వచ్చేస్తున్నాయి, వణుకొచ్చేస్తుంది. అంటే యుద్ధం జరిగేది, పైగా ఎవరిని చంపుతున్నాను, ఇంతమందిని చెప్తే నాకేం లాభం వస్తుంది, వచ్చినా సరే అనర్థాలు, ఇవన్నీ ఊహించుకున్నాడు. అప్పుడు భయం వేసింది, అప్పుడు బాధేసింది, అప్పుడు ధైర్యాన్ని కోల్పోయాడు. ప్రశాంతత లేదు, అలజడిప్రాయంగా ఉన్నది. ఎలా అయితే ఈ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవే. నువ్వు ధర్మాన్ని పట్టుకున్నా, అధర్మాన్ని పట్టుకున్నా, అవి నీ ఆధీనంలో ఉండి నువ్వు ధర్మపరమైనవి ఏదన్నా చేసినా, నిష్కామ స్థితికి వెళ్ళిపోయి నువ్వు అలాంటి ఉన్నతమైన జ్ఞానంతో ఉండి చేసినా, అజ్ఞాన వశంలో మళ్ళీ నేను అధర్మాన్ని చేసుకుంటూ నా స్థితిని ఇంకా ఇంకా దిగజార్చుకునేలాగా ఉన్నా. రెండు ఈ శరీరం వల్లే. అందుకే ఆ విశ్వరూపాన్ని చూడటంతో అర్జునుడు ఆ సంబంధం ఏదైతే స్నేహభావం ఉన్నదో అది ఇప్పుడు మారిపోయింది. ముందు ఎలా అయితే అంత సన్నిహితంగా ఉన్నాడు, అందుకే ఇప్పుడు నేను ఏదన్నా అడగచ్చు, నేనే చెప్పినా చేస్తాడు. ఎలా అయితే మనం వాళ్ళ మీద ఆధారపడిపోయి ఉంటాం, ఎందుకంటే ఆ స్నేహ కారణంగా, మమకారం కారణంగా ఏదన్నా వీళ్ళకి చెప్పేయచ్చు, ఏదన్నా వీళ్ళని అడిగేయచ్చు, మన కోసం వీళ్ళు ఏదన్నా చేసేస్తారు, మనం కూడా వాళ్ళ కోసం ఏదన్నా చేసేద్దాం అన్నట్టుగా ఉంటాం ఆ స్నేహంతో, మిత్రత్వంతో. ఆ కృష్ణుడు పరమాత్మని అప్పుడూ తెలుసు, కాకపోతే ఈ స్నేహ కారణంగా, ఆ ఉప్పొంగే ఆ ప్రేమ కారణంగా, ఆ పరమేశ్వరతత్వం తెలిసినప్పటికీ కూడా అది మర్చిపోయాడు, ఆ మైమరిపు. దాని కారణంగా ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు ఎవడు, ఇటువంటి స్నేహితుడు దొరికాడు, ఇటువంటి బంధం నాకుంది అని ఆ ప్రేమతోనే ఉన్నాడు. అంతే ప్రేమ ఉంది, కాకపోతే అక్కడ పరమాత్మ అన్న భావం తొలగిపోయింది. అదే పరమాత్మ కూడా భక్తవత్సలుడు అంటాం. ఆ భక్తి ఎలా ఉంటుంది, కొంతమంది బిడ్డగా చేస్తారు, కొంతమంది తండ్రిగా భావిస్తారు, కొంతమంది అన్నగా భావిస్తారు. భావన ఏదైనా పర్వాలేదు, ఆ ప్రేమ వాత్సల్యం అన్నది ఎలా అయితే ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, నేనే అన్నీ పెంచి అన్నీ చేశాను, రేపొద్దున వాడు ఏ కలెక్టరో అయిపోయాడో లేకపోతే పెద్ద పోలీస్ ఆఫీసరే అయిపోయాడు, బయట వాళ్ళందరూ అటువంటి ఆయన వస్తున్నాడు అంటే ఆయనకి లేచి నమస్కరించి ఇవన్నీ చేస్తాను. నేను వాడు రాగానే ఇంటికి లేచి నమస్కరించి ఇవన్నీ చేస్తానా? చెయ్యను. వాడు ఏ అధికారంలో ఉన్నప్పటికి కూడా నాకు బిడ్డ కదా, తిన్నావా, ఎందుకు తినలేదు, ఎందుకు రాలేదు, ఆలస్యం అయితే నాకు చెప్పాలి కదా, నేను ఇవే అడుగుతాను. ఎందుకు, అక్కడ నేను బిడ్డలాగే చూస్తున్నాను. కానీ ఇక్కడ అంత స్నేహంగా ఉండి అలానే చూస్తూ ఉన్నవాడు ఇప్పుడు ఇలాంటివి చూసేసరికి అక్కడ అది పోయింది. ఇప్పుడు అక్కడ భక్తి భావమే ఉంది, ముందు ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ విరాట రూపంలో ఇన్ని చూస్తూ ఆ పరమాత్మ తత్వాన్ని ఎప్పుడైతే కాస్త కాస్త అర్థమవుతూ ఉన్నదో, ఆ భగవద్భక్తి ఇక్కడ పరిణామం మారుతుంది. అదే భక్తి, కాకపోతే ఆ స్నేహం కనుమరుగైపోయింది. ఇప్పుడు భగవద్భక్తిలో ఉన్నాడు. అదే కృష్ణుడు ముందు కూడా ఎలా అయితే మనకి ఆ కృష్ణలీలలు చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తారు, మనకి భాగవతంలో చక్కగా అవన్నీ చెప్పున్నాయి. తన స్నేహితుడే అనుకుని ఆ బాలగోపులందరూ కూడా ఆయనతో చక్కగా ఆడుకుంటారు, అన్నీ చేస్తారు. ఆయన్నే పరమాత్మగా వాళ్ళు ఎక్కడ భావించరు. ఎలా అయితే ఇతరులతో ఉంటారో కృష్ణుడితో కూడా ఆ సహచర్యం అలానే ఉన్నారు, ఆనందంగా వాళ్ళందరూ అనుభవించారు. ఎప్పుడైతే ఆ గోవర్ధనగిరి ఎత్తాల్సి వచ్చిందో, ఆ ఇంద్రుడంత వాడే వచ్చి ఇక్కడ ఈయనకి నమస్కరించి వెళుతున్నప్పుడు, అప్పుడు వాళ్ళకి, అప్పుడు కృష్ణుడిని ఆ రూపంలో వాళ్ళు చూడలేకపోయారు. భక్తి ఉంది, భయం వచ్చింది, ఆ భయం కారణంగా అంత స్నేహం ముందులాగా లేదు. ఎందుకంటే ఆ ఇంద్రుడే వచ్చి ఈయనకి నమస్కరిస్తున్నాడు. అందుకని ఏదైతే భక్తి వాత్సల్యంతో అంతకు ముందు వరకు నాతో వీళ్ళందరూ ఉన్నారో ఇప్పుడు అది దూరం అయిపోయింది. అందుకని మళ్ళీ ఏం చేశాడు పరమాత్మ, వాళ్ళని తన మాయ శక్తి ద్వారా, యోగమాయ చేత అది మళ్ళీ కనుమరుగయ్యేలా చేశాడు. ఆ దూరం ఇప్పుడు మళ్ళీ సాన్నిధ్యానికి వచ్చింది. వాళ్ళ భక్తి, స్నేహము ఇవన్నీ గౌరవంగా మారిపోయాయి. అందుకని వాళ్ళు దూరం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎప్పుడైతే ఈ మాయతో అవి తొలగిచ్చేశాడో వాళ్ళు మళ్ళీ మామూలుగానే అయిపోయారు. ఇక్కడ విశ్వరూపాన్ని చూశాడు, ఆ భక్తి గౌరవం ఎక్కువైపోయింది. దానికి కారణంగా ఆ పరమాత్మను అపరిమితం అని అర్థమైపోయింది.
సాక్షాత్తు అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటిలో ఉన్నవాడు, అందుకే విష్ణు అని సంబోధించాడు. ఆ విశ్వరూపాన్ని సంహరించుకుని విశ్వరూపాన్ని మళ్ళీ నేను దర్శించే అంత పరిమితిలోనే ఇక్కడ చెప్పకనే చెప్పాడన్నట్టుగా. ఆ విష్ణు అంటే మనం ఏం చెప్తాం, చతుర్భుజ పరిమితిలో. ఇక్కడ అనంతంగా ఉన్నవన్నీ ఇవన్నీ నేను చూడలేను, నాకు భయం వేసిపోతుంది. అన్నిటికీ ఆధారం నువ్వే. కాకపోతే ఈ తొలగించటానికి విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని విష్ణు రూపంలో దర్శనిమ్మని ప్రార్థించటానికి ఈ రకంగా సంబోధించాడు. దేన్నైతే పరిమితితో ఉన్నవాడిని నేను చూడలేను, అంత విరాట రూపాన్ని అంత విస్తృంపగా ముల్లోకాల్లో వ్యాపించిపోయి ఉన్నావు, అనంత తత్వానికి ప్రతీకగా చెప్తున్నాడు. అందుకే ధైర్యాన్ని కోల్పోయాను, మనశ్శాంతిని కోల్పోయాను అని చెప్తున్నాడు. పరిమితిలో ఉన్నవాళ్ళం అంతకు మించి ఏది మనం తీసుకోలేము. మనకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి, హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా ఆ పరిమితికి మించి అన్నీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇక్కడ కూడా ఆ పరమాత్మ రూపాన్ని చూస్తున్నానని చెప్పి ఇక్కడ ధైర్యం నాది తరిగిపోతుంది. అందుకని ఈ రూపాన్ని వర్ణిస్తూ ఇంకా భయానికి లోబడిపోతున్నాను. ధైర్యం ప్రశాంతత పోతుంది. ఆ వ్యాకుల పాటి తెలియజేస్తూ ఉన్నాడు తన స్థితిని స్పష్టంగా. ఆ భయం తొలగించటానికి, ప్రశాంతతని మళ్ళీ సమకూర్చటానికి, ధైర్యాన్ని పెంచేలాగా. ఇది ప్రజ్వలిస్తున్న రూపమే, అంతా వ్యాపించి ఉన్న రూపమే, కానీ ఇది చూస్తుంటే నాకు భయం వేస్తుంది, నా ధైర్యం కూడా నన్ను విడిపోతుంది, ప్రశాంతత అన్నది నాకు తొలగిపోతుంది. అంటే పరమాత్మను చూస్తే ప్రశాంతత ఇవన్నీ ఎందుకు తొలగిపోతాయి? సకలానికి ఆధారమైన వాడు కొన్ని అందుకే మనం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి. పరిమితికి మించి ప్రతి దాంట్లోనే దూరితే మనకి తలకాయ నొప్పులు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకంటే నేను పరిమితితో ఉన్నాను. పనిచేయాల్సిన విధానంగానే నేను పని చేస్తూ ఉంటే అది నాకు క్రమేణా వృద్ధిలోకి తీసుకెళ్తుంది. శరీరం ఉంది కదా అని మనం సాధారణ ఉదాహరణ తీసుకుంటే ఇది పని చేస్తుంది కదా అని నేను 24 గంటలు పని చేసుకుంటూనే ఉండి నిద్రపోకుండా ఇవన్నీ చేయకుండా ఉంటే ఎన్ని రోజులు పని చేస్తుంది? ఒక వారం చేయొచ్చేమో మహా అంటే. తర్వాత ఏమవుతుంది? ఒక వారం కాదు కదా, నెల రోజులు పడుకుంటాం. అంటే పరిమితి ఉన్నది. ఏవైతే ఇచ్చాడో వినియోగించాల్సిన విధానంగా వినియోగించుకోవటం, వినియోగం చెయ్యకూడని విధానంగా కూడా చెయ్యకుండా ఉండటానికి కూడా నేను నియంత్రణ అన్నది నేర్చుకోవాలి. అందుకే ఇంత భయంకరమైన రూపాన్ని చూస్తూ ఉంటే నాకు ఇంకా భయం వేస్తుంది. అంటే విష్ణు అంటే ఏ విష్ణువు మనం ముందు నుంచి విన్నాము. చరాచర అనికి మూలమైన పరమాత్మయే. ఈ విష్ణు రూపమైన, విరాట రూపమైన అన్ని రూపాలు పరమాత్మయే. అయితే అనంతమైన విశ్వంలో చిత్ర విచిత్రంగా ఎన్నో వర్ణాలతో ఇవన్నీ కనిపిస్తున్నాయి. హద్దులు లేవు. హద్దులు లేకుండా అంత అపరిమితంగా ఉన్నదాన్ని నాకు చూస్తూ ఉంటే నా ధైర్యం పోతుంది, నాకు ఇంకా భయం వేసిపోతుంది. అందుకని కాస్త తగ్గించి పరిమితిలో నాకు చూపిస్తే నేను కాస్త తేరుకోగలను అన్నంత భావనతో చెప్పాడు. దీంతో భగవద్గీత 11 చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 24 శ్లోక సంపూర్ణం.